హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్వాణి. ఈరోజు మనం ఒక సూపర్ ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అది ఒక వాచ్ బ్రాండ్ స్టోరీ. బట్ నాట్ జస్ట్ ఎ వాచ్, అది ఒక ఫినామినన్. ఎస్ ఫ్రెండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిచర్డ్ మిల్. మీరు విరాట్ కోహ్లీ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, హార్దిక్ పాండ్యా, క్రిస్టియానో రొనాల్డో, జేజీ దగ్గర చూసి ఉంటారు. చిన్న వాచ్, లైట్ వెయిట్, కానీ ₹1 కోటి కంటే ఎక్కువ ప్రైస్. అయితే అసలు స్టోరీ ఏంటి? ఎందుకు ఈ బ్రాండ్ అంత కాస్ట్లీ? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, రిచర్డ్ మిల్ జర్నీలో మనం యూత్గా ఇన్స్పైర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి? లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. పార్ట్ 1, ఎర్లీ లైఫ్ అండ్ స్ట్రగుల్స్. రిచర్డ్ మిల్ అనే పర్సన్ 1951లో ఫ్రాన్స్లో జన్మించారు. చిన్నప్పుడు లగ్జరీ లైఫ్ అయితే లేదు, నార్మల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ ఎ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఎ వాచ్ కంపెనీ. ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేశారు, బట్ డైరెక్ట్గా ఎంటర్ప్రెన్యూర్ కాలేదు. ఫాస్ట్ ఫార్వర్డ్, మిడ్-40స్లో ఆయనకి సడన్గా ఒక థాట్ వచ్చింది. నేను ఎందుకు ఒక వాచ్ బ్రాండ్ క్రియేట్ చేయకూడదు? కన్వెన్షనల్ రూల్స్ పక్కన పెట్టుకుని కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్గా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి. మనలో చాలామంది 40s, 50స్లో రిలాక్స్ మోడ్లో ఉంటారు, రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. బట్ రిచర్డ్ మిల్ ఆయన స్టార్ట్ బటన్ ప్రెస్ చేశారు. పార్ట్ 2, క్రేజీ ఐడియా. ఒక్క వాచ్ అంటే మనకెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? నైస్ డిజైన్, యాక్యురేట్ టైం, లిటిల్ లగ్జరీ. బట్ రిచర్డ్ మిల్ అంటారు, నేను ఒక వాచ్ క్రియేట్ చేస్తాను, అది ఒక ఫార్ములా 1 కార్లా ఉంటుంది. లైట్ వెయిట్, సూపర్ స్ట్రాంగ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్. అండ్ గెస్ వాట్? ఆయన ఏరోస్పేస్ మెటల్స్ యూజ్ చేశారు, లైక్ టైటానియం, కార్బన్ నానోట్యూబ్స్, LITAL, ఎలాయ్. అవి రాకెట్స్లో, రేస్ కార్స్లో వాడతారు. రిజల్ట్? వాచ్ వెయిట్ లెస్ దెన్ 30 గ్రామ్స్. కాని ప్రైస్ ఎంట? 1 crore, 2 crore, 5 crore, అప్ టు 18 crores. క్రేజీ కదా? బట్ దట్స్ ద పాయింట్. నార్మల్గా ఉంటే నార్మల్ బ్రాండ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది కాబట్టి రిచర్డ్ మిల్ ఈక్వల్ టు స్టాటస్ సింబల్. పార్ట్ 3, సెలబ్రిటీస్ అండ్ హైప్. నౌ లెట్స్ టాక్ అబౌట్ సెలెబ్స్. బ్రాండింగ్లో హైప్ చాలా ఇంపార్టెంట్. రిచర్డ్ మిల్ వాచెస్ అందరికీ దొరకవు. లిమిటెడ్ పీసెస్, హై ప్రైస్, స్టైల్ ఫ్యాక్టర్, అది క్రియేట్ చేస్తుంది డిజైర్. జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్, రీసెంట్లీ స్పాటెడ్ విత్ రిచర్డ్ మిల్ వర్త్ ₹8.69 crore. ఆల్సో RRR ఈవెంట్లో అయిన RM F1 ఎడిషన్ 4 crore అప్రాక్స్ వేయడం ఫ్యాన్స్ని షాక్ చేసింది. రామ్ చరణ్ దగ్గర మల్టిపుల్ రిచర్డ్ మిల్ మోడల్స్ ఉన్నాయి. RM61-1 యోహాన్ బ్లేక్ 3 crore అప్రాక్స్ అండ్ RM29 1.1 crore అమాంగ్ హిస్ కలెక్షన్. అల్లు అర్జున్ సింపుల్ ఎయిర్పోర్ట్ లుక్లో కూడా రిచర్డ్ మిల్ వాచ్ 205 1.2 crore వాట్స్తో స్వాగ్ని డిఫైన్ చేశాడు. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ RM69, ప్రైస్ ట్యాగ్ ఎంత? అరౌండ్ 1.5 crore. హార్దిక్ పాండ్యా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో RM67.02 3 crore అప్రాక్స్ వేయడం అటెన్షన్ గ్రాప్ చేసింది. జేజీ కస్టమ్ రిచర్డ్ మిల్ వర్త్ $2.5 million. క్రిస్టియానో రొనాల్డో రెగ్యులర్గా ఫ్లాంట్ చేస్తున్నారు RM11-3 సిరీస్. రాఫెల్ నాడల్ టెన్నిస్ కోర్ట్లో రిచర్డ్ మిల్ వేయడం వాచ్ డ్యామేజ్ అయ్యాక కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, రిచర్డ్ మిల్ సెలబ్రిటీ కనెక్షన్ అంటే హైప్ ప్లస్ సైకాలజీ. మీరు ఒక రిచర్డ్ మిల్ వేయడమంటే ఐ బిలాంగ్ టు ఎలైట్ క్లాస్ అనే స్టేట్మెంట్. పార్ట్ 5, బిజినెస్ జీనియస్. బట్ అసలు సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే రిచర్డ్ మిల్ స్ట్రాటజీ. మార్కెట్లో అందరూ ట్రెడిషనల్లో ఉంటారు, హీ డిసైడెడ్ టు బీ ఆపోజిట్. అందరూ వాచెస్ స్టీల్లో చేస్తున్నప్పుడు ఆయన ఫార్ములా 1 మెటీరియల్స్ యూజ్ చేశారు. అందరూ మిలియన్స్ ఆఫ్ వాచెస్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే క్రియేట్ చేశారు. అందరూ అఫోర్డబుల్ లగ్జరీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆయన సూపర్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ క్రియేట్ చేశారు. ఒక ప్రోడక్ట్ని ఎక్స్ట్రీమ్లీ రేర్, ఎక్స్ట్రీమ్లీ యూనిక్ చేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుతుంది. అంతేకాదు, వాచెస్కి నేమ్స్ కూడా రేసింగ్ ఇన్స్పిరేషన్తో ఉంటాయి. RM007, RM11-3 ఎట్సెట్రా, జస్ట్ లైక్ రేస్ కార్ మోడల్స్. పార్ట్ 5, లైఫ్ లెసన్స్ ఫర్ యూత్. సో రిచర్డ్ మిల్ స్టోరీ నుండి మనం యూత్ ఏంటి నేర్చుకోవాలి? 3 పవర్ఫుల్ లెసన్స్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. రిచర్డ్ మిల్ 50స్లో బిలియనర్ అయ్యారు. సో డోంట్ వరీ, నాకు లేట్ అయింది అని అనుకో. స్టార్ట్ చేసే మూమెంటే కరెక్ట్ టైం. థింక్ డిఫరెంట్. క్రౌడ్లో బ్లెండ్ అవడం ఈజీ, బట్ ఎక్స్ట్రాడినరీగా స్టాండౌట్ అవడమే సక్సెస్కి కీ. వాల్యూ క్రియేషన్ ఓవర్ కాస్ట్ కటింగ్. అందరూ చీప్గా చేస్తారు, ఆయన కాస్ట్లీగా చేసి వాల్యూ క్రియేట్ చేశారు. పీపుల్ డోంట్ మైండ్ పేయింగ్ క్రోర్స్ వెన్ దే సీ యూనిక్నెస్. సో మనం యూత్ ఈ 3 లెసన్స్ రిచర్డ్ మిల్ నుండి నేర్చుకోవాలి. అప్పుడు సక్సెస్ మనదే, పేరు మనదే, మనీ కూడా మనదే. పార్ట్ 6, ఎమోషనల్ కనెక్ట్. ఫ్రెండ్స్,
ఇమాజిన్ ఒక చిన్న వాచ్ని ₹1,00,00,000 కొనేది. మనసులో వస్తున్న ఎమోషన్స్ వల్ల. లగ్జరీ అంటే ప్రోడక్ట్ కాదు, ఫీలింగ్. మన లైఫ్లో కూడా సేమ్. మనం క్రియేట్ చేసేది సర్వీస్, ఆర్ట్, బిజినెస్, అది వాల్యూ అండ్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనకు రికగ్నిషన్, రెస్పెక్ట్, మనీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, రిచర్డ్ మిల్ స్టోరీలోని ఎమోషనల్ కనెక్ట్ మనం గమనించాలి. అప్పుడు లైఫ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అవుట్రో మోటివేషనల్ క్లోజర్. సో గైస్, దిస్ ఇస్ ద ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ రిచర్డ్ మిల్. ఒక నార్మల్ మనిషి విజన్తో, కరేజ్తో వరల్డ్స్ మోస్ట్ ఐకానిక్ వాచ్ బ్రాండ్ని క్రియేట్ చేశారు. మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే రిమెంబర్ దిస్ లైన్: సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ అబౌట్ కరేజ్ టు స్టార్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, లైక్ బటన్ని స్మాష్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు భారత్వాణి ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్. నెక్స్ట్ టైం మనం ఇంకొక మైండ్ బ్లోయింగ్ సక్సెస్ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్, డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్, అండ్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. జై హింద్.